హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మహారాష్ట్రకి సంబంధించిన ఎలక్షన్ సంగతి ఏంటి, మహారాష్ట్రలో ఎలక్షన్స్కి సంబంధించిన డెసిషన్స్ ఎంత దాకా వచ్చాయి, దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఒకటి, మహారాష్ట్రకి సంబంధించి అనుకోని పరిస్థితుల్లో మనకి మొన్న 2019 అంటే నవంబర్ 28 2019 నాడు మనకి ఉద్ధవ్ థాక్రే చీఫ్ మినిస్టర్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా మనకి 6 నెలలు కావస్తుంది. అంటే దాదాపుగా చెప్పాలంటే మనకి ఈ మంత్ అంటే మే 27కి ఆయన సీఎం అయి సుమారుగా 6 మంత్స్ కంప్లీట్ అవుతుంది. అయితే మనందరికీ తెలిసిన ఒక విషయం ఉంది ఏంటంటే 6 మంత్స్ కంపల్సరీగా కంప్లీట్ అయ్యే లోపల ఆయన మనకి మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్గా కంపల్సరీగా ఎలక్షన్స్లో గెలవాలి. అంటే శాసనసభ్యుడిగా కంపల్సరీగా ఆయన కంటెస్ట్ చేసి గెలవాలి. దానికి సంబంధించి ఎలక్షన్స్ అనేవి కంపల్సరీగా జరగాలి. కానీ ప్రజెంట్ మనకి భారతదేశం అంతా కూడా ఈ లాక్డౌన్లో ఉండడం వల్ల అనేక చోట్ల ఎలక్షన్స్ అనేవి హోల్డ్లో ఉన్నది అనేది మనందరికీ తెలుసు. మహారాష్ట్రకి సంబంధించి ఏమైందంటే మిగిలిన స్టేట్స్కి లేని సమస్య మహారాష్ట్రకి ఉంది. అదేంటి అంటే మిగిలిన స్టేట్స్లో మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి వేరు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే మే 27కి 6 నెలలు కంప్లీట్ అవుతాయి. కంపల్సరీగా ఏంటంటే మనకి ఈ మే 27లోగా ఎలక్షన్స్ అనేవి జరగాలి. కానీ లాక్డౌన్ రీజన్ వల్ల మనకి ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, అలాగే గవర్నర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురు యొక్క పాత్ర కూడా మనం డైలీ న్యూస్ పేపర్లో చదువుతున్నాం. అందువల్ల వీటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి బిట్స్ రావచ్చు అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. మీ అందరికీ తెలుసు, డెఫినెట్గా ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు కూడా పాలిటీలో డెఫినెట్గా బిట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎలక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, గవర్నర్కి సంబంధించిన కొన్ని పవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా స్టడీ చేయాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైందంటే ప్రజెంట్ డిస్కషన్స్ అనేవి అవుతున్నాయి. ఓ పక్కన మహారాష్ట్ర హైకోర్టు, అలాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్, మహారాష్ట్ర గవర్నరు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ నలుగురి యొక్క పాత్ర కూడా ఏంటి అన్నది మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాం. అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి మనం చెప్పాలి అంటే ఆల్రెడీ మన అందరికీ తెలుసు, ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి. ఆర్టికల్ 324ని మనం చదువుకుంటే ఆర్టికల్ 324 ప్రకారం ఏంటంటే పార్లమెంట్కి ఎలక్షన్స్కి సంబంధించిన కొన్ని అధికారాలు రాజ్యాంగం కల్పించింది. సో ఆర్టికల్ 324 ప్రకారం ఏంటంటే ఎలక్షన్స్ అనేవి మనకి పోస్ట్పోన్ అవడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఒక యాక్ట్ ఉంది, 1951 యాక్ట్ అంటాం. అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అందులో మనకి సెక్షన్ 153. సో సెక్షన్ 153 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, సెక్షన్ 153. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 324. ఈ రెండుటి యొక్క పవర్స్ని మనం యూటిలైజ్ చేసుకుని ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ చేసామన్నది మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆర్టికల్ 324 అలాగే సెక్షన్ 153 ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. అయితే మరి ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యే బాగానే ఉంది, కానీ ఈయన యొక్క 6 మంత్స్ కూడా కంప్లీట్ అయితే మరి పరిస్థితి ఏంటి, డిస్క్వాలిఫై అవుతారా, ఆప్షన్స్ ఏమున్నాయి అన్న చర్చల్లో ఒక భాగంగా ఏంటంటే మనకి డబుల్ అప్లికేషన్ ఆఫ్ 164 ఆర్టికల్ అనేది వెలుగులోకి వచ్చింది. ఆర్టికల్ 164 క్లాస్ 4 అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 164 క్లాస్ 4 దీని యొక్క అంటే దీని అర్థం ఏంటంటే ఎలక్షన్ 6 మంత్స్ మనకు పోస్ట్పోన్ అయ్యాయి. అంటే ఆర్టికల్ 164 క్లాస్ 4ని డబుల్ అప్లికేషన్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది పిటిషన్స్ పెట్టగా ససేమీరా ఇంపాసిబుల్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేస్తుంది. సో డబుల్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 164 క్లాస్ 4 ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇటువంటి డబల్ అప్లికేషన్ అనే అవకాశం అంతకుముందు ఎక్కడ జరిగిందంటే ఒక సందర్భంలో ఇది చర్చలోకి వచ్చింది. ఆ కేసు పేరు ఏంటంటే ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, 2001 సంవత్సరం. ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2001. ఇలా 2001 సంవత్సరంలో ఇటువంటి పరిస్థితి పంజాబ్లో కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా డబుల్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 164ని ఎంతవరకు మనం అవకాశంగా తీసుకోగలమన్న ప్రయత్నం చేశారు, అక్కడ కూడా అవ్వలేదు. ఏంటమ్మా, ఎస్ఆర్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2001. మరి ఇప్పుడు ఏంటి అంటే గవర్నర్కి ఒక ఆప్షన్ ఉంది. ఆర్టికల్ 171 క్లాస్ 3 సబ్ క్లాస్ ఈ
అంటే ఆర్టికల్ 171(3)(e) మరియు ఆర్టికల్ 171 క్లాస్ 5, ఆర్టికల్ 171 క్లాస్ 5 ఈ యొక్క క్లాజెస్ వాడి, ఈ యొక్క ఆర్టికల్స్ వాడి గవర్నరు స్వయంగా ఒక పర్సన్ని అపాయింట్ చేసే అధికారం కొంతవరకు ఉన్నది. అంటే గవర్నర్ కెన్ పర్సనల్లీ డైరెక్ట్లీ అపాయింట్ ఎ పర్సన్ హ్యావింగ్ సమ్ స్పెషల్ స్కిల్స్ అంటాము, స్పెషల్ టాలెంట్ అంటాము. అది ఒక ఆప్షన్ ఉంది. స్పెషల్ నాలెడ్జ్ అంటాం. ఎ పర్సన్ హ్యావింగ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ కెన్ బి అపాయింటెడ్ డైరెక్ట్లీ బై ద గవర్నర్. అది ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని కూడా పరిశీలిస్తున్నారు. సరే, ఒకవేళ ఆ ఆప్షన్ కాకుండా పరిస్థితి ఏంటి? గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోలేదు, ఆ యొక్క ఆప్షన్ని గవర్నర్ యూటిలైజ్ చేసుకోలేదు. అప్పుడు మరి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఎస్, ముఖ్యమంత్రికి ఒక ఆప్షన్ ఉంది. అంటే మనకున్న ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే గతంలో లలూ ప్రసాద్ యాదవ్ ఏదైతే చేశారో అలాగే చేసే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు 1997లో 1997వ సంవత్సరంలో లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా అప్పట్లో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే, అందరూ అనుకున్నారు ఇంకా ప్రభుత్వం కూలిపోతుందేమో అనుకున్న పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ వైఫ్ రబ్రీ దేవిని ఆయన యొక్క పొజిషన్లో ఉంచడం అనేది మనం అందరం కూడా గతంలో చూసాం. 1997 లల్లూ ప్రసాద్ యాదవ్ రిప్లేస్డ్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ వైఫ్ రబ్రీ దేవి. అటువంటి అవకాశమే ఉద్ధవ్ ఠాక్రే కూడా 100% ఉంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే యొక్క వాళ్ళ సన్ ఆల్రెడీ మనందరికీ తెలిసిన ఒక ఫేమస్ ఎమ్మెల్యే. అందువల్ల ఆయనకు అవకాశం అయితే లేకపోలేదు. అది ఎంతవరకు ఆయన వినియోగించుకుంటారు అన్నది ఒక చర్చ. ఇలా ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించి గవర్నర్కి ఉన్న ఆప్షను ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. లేదు ఒకవేళ అది జరగకపోతే ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉన్న ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటారో లేదా అనేది కూడా మనం గమనించాలి. లేదు అది ఇది కాదు అంటే మరొక అవకాశం ఉంది. ఏంటంటే ప్రెసిడెంట్స్ రూల్ ఏమైనా పెడతారా? ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఆర్టికల్ 356 ఫస్ట్ క్లాస్, 356 ఒకటో క్లాస్, రాష్ట్రపతి పాలన ఏమైనా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలల తర్వాత కూడా ఈయన ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోతే అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది. కానీ దీనికి కూడా అవకాశాలు తక్కువే. ఎందుకంటే గతంలో అనేకసార్లు సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన గురించి ఎన్నో కండిషన్స్తో ముందుకు వచ్చింది. అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అట్ ద సేమ్ టైం అవసరం లేని చోట రాష్ట్రపతి పాలన పెట్టి రాజ్యాంగంలో దానికి ఉన్న విలువను తగ్గించద్దు అన్న వార్నింగ్ సుప్రీంకోర్టు అనేకసార్లు అంతకుముందు ఇచ్చిందని మనందరికీ తెలుసు. కాబట్టి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టే అవకాశం చాలా తక్కువ. సరే, ఇది కాకుండా మనకేంటి అంటే ఇంకొక సంవత్సరం ఎలక్షన్స్ని పూర్తిగా పోస్ట్పోన్ చేసే ఎమర్జెన్సీ క్లాజ్ ఉంది. 172 క్లాజ్ 1, ఆర్టికల్ 172 క్లాజ్ 1. ఈ యొక్క ఆర్టికల్ 172 క్లాజ్ 1ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు? ఇప్పటిదాకా ఎక్కడైనా యూటిలైజ్ చేశారా అంటే లేదు. కాబట్టి దీని యొక్క అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఇలా ఏంటంటే మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్లో గవర్నర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారా, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారా, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా? ఇలా ఈ నలుగురి చుట్టూ కూడా ఈ యొక్క మహారాష్ట్ర ఎలక్షన్స్ యొక్క నిర్ణయం అనేది ఆధారపడి ఉంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం డెఫినెట్గా ప్రెజెంట్ అయితే దానికోసం వెయిట్ చేయాలి. మహారాష్ట్రలోనే ఇలా ఉంటే మిగిలిన స్టేట్స్ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా మహారాష్ట్రలో ఉన్నంత అర్జెన్సీ మిగిలిన స్టేట్స్లో లేకపోలేదు. అందువలన ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళకి కొంత టైం అయితే ఉంది. కానీ ఒకవేళ ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించిన లాక్డౌన్ ఎలక్షన్స్, ఈ యొక్క లాక్డౌన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఎలక్షన్స్ అనేవి ఇంకా పోస్ట్పోన్ చేయాల్సి వస్తే ఎలా అయితే మహారాష్ట్రలో అనుకోని ఇబ్బంది కలిగిందో మిగిలిన రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా అటువంటి ఇబ్బంది వస్తుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే బీహార్లో 2020 నవంబర్లో ఎలక్షన్స్ అనేవి జరగాలి. వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారం బీహార్లో నవంబర్ 2020లో ఎలక్షన్స్ అనేవి జరగాలి. డెఫినెట్గా నవంబర్ వరకు ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవుతాయని ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వాళ్ళకి 2021 సంవత్సరంలో ఎలక్షన్స్ ఉంటాయి. మే నెల. వెస్ట్ బెంగాల్లో 2021 సంవత్సరం మేలో ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అస్సాం తీసుకుంటే కూడా 2021 మేలో కూడా వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అస్సాం కూడా దీని గురించి స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కేరళ కూడా 2021 జూన్, కేరళ యొక్క క్యాలెండర్లో ఏంటంటే 2021 జూన్లో ఎలక్షన్స్ ఉంటాయనేది వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. కాబట్టి అప్పటిదాకా ఎటువంటి టెన్షన్ లేదు. తమిళనాడు తీసుకుంటే కూడా అంతే, 2021 మేలో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు.
అలాగే మనకి ఏంటంటే పుడుచెర్రి తీసుకుంటే వీళ్ళకి కూడా 2021 జూన్ దాకా కూడా టైం ఉంది. ఇలా చాలా మటుకు స్టేట్స్లో ఎలక్షన్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ లేదు. కానీ మహారాష్ట్రకి ఇప్పుడు వచ్చిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ని ఎంతవరకు వాళ్ళు టెక్నికల్ పవర్స్ని ఉపయోగించుకొని కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో వాళ్ళ యొక్క డెసిషన్స్ తీసుకుంటారన్నది మనందరం కూడా డెఫినెట్గా దీని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క టోటల్ కేసుకి సంబంధించి మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ అంటామమ్మ. IIDEA అంటాము, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. ఈ కేసు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా వీళ్ళినంత వరకు అడ్వైస్ ఇస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే జూన్లోక ఏదైతే మే 27వ తారీఖుకి 6 నెలలు కంప్లీట్ అవుతుందో ఆ మే 27వ తారీఖు లోపల ఏదో ఒక నిర్ణయాన్ని డెఫినెట్గా తీసుకోవడానికి అందరం కూడా ప్రయత్నిస్తామని వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి మనం పూర్తి స్థాయిలో స్టడీ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మన అందరం కూడా ఒక విషయాన్ని రీసెంట్గా న్యూస్ పేపర్లో చూసాం. సౌత్ కొరియాలో ఎలక్షన్స్ అనేవి 100% వాళ్ళు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకున్నారు. సౌత్ కొరియా వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నామన్న న్యూస్ అనౌన్స్ చేసినప్పుడే ప్రపంచ దేశాల్లో చాలామంది ప్రశ్నించారు ఏంటంటే COVID-19 సమయంలో మీరు అసలు ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, దానివల్ల పరిణామాలకు మీరు సిద్ధంగా ఉన్నారా, ఎలక్షన్స్ అంటే కొన్ని వందల మంది ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది అని ఎన్నో వార్నింగ్లు వెళ్ళినప్పటికీ కూడా సౌత్ కొరియా 100% సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేశారు. ఏంటంటే COVID-19 లాక్డౌన్ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు అన్న ఒక కష్టమైన టాస్క్ని వాళ్ళు చాలా సులువుగా చేశారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఒకటి, సౌత్ కొరియా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కదా అని చెప్పేసి ఇండియాలో ఉన్న రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సౌత్ కొరియా వేరు, ఇండియన్ స్టేట్స్ వేరు. ఎలా వేరు? 2 రకాలుగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. 2 ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఫ్యాక్టర్ నెంబర్ 1 ఏంటంటే వాళ్ళకున్న మెడికల్ ఎక్విప్మెంట్, వాళ్ళకున్న టెక్నాలజీ ఫార్ అడ్వాన్స్డ్. ఉదాహరణకి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగానే వస్తే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్స్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అది ఇండియాలో లేదు. ఇది ఫ్యాక్టర్ 1. ఇక ఫ్యాక్టర్ 2 జనాభా తీసుకున్నట్టయితే ఒక స్టాటిస్టికల్ డేటా ఏం చెప్పిందంటే సౌత్ కొరియా యొక్క పాపులేషను 5 కోట్లు, సుమారుగా 5.16 crore అట. సౌత్ కొరియా యొక్క పాపులేషన్ సుమారుగా 5.16 crore. అయితే ఒక్క బీహార్ పాపులేషన్ సుమారుగా 10 కోట్లు, 9.9 crore. అంటే సౌత్ కొరియా యొక్క మొత్తం జనాభా ఇండియాలో ఒక రాష్ట్రంలో సగం ఉంది. అంటే ద పాపులేషన్ ఆఫ్ సౌత్ కొరియా ఈజ్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా. అంటే ఇండియా యొక్క జనాభాని మనం ఊహించుకోవచ్చు. అందువలన ఒక కంట్రీ ఒక టాస్క్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు కదా అని మనం డెఫినెట్గా రిప్లికేట్ చేయాలి అని అనుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. డెఫినెట్గా వాళ్ళకున్న అన్ని అడ్వాంటేజెస్ని కూడా మనం అనాలిసిస్ చేసి అవి మనకి ఉన్నట్టయితే మనం ముందుకు వెళ్ళచ్చు. లేనప్పుడు డెఫినెట్గా కొంతకాలం మనం సహనంతో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మహారాష్ట్ర పరిస్థితి మాత్రం ఇక్కడ నేను చెప్పినట్టు కాదు. మే 27లోగా వాళ్ళు ఏదో ఒక డెసిషన్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ టోటల్ వీడియోలో ఎలక్షన్స్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ముఖ్యమైన ఆర్టికల్స్ మనం కొన్ని మాట్లాడుకున్నాము. అవి ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు తర్వాత కొంత స్టడీ చేయండి. ఆర్టికల్ 324, అలాగే సెక్షన్ 153 ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, అలాగే ఆర్టికల్ 164 క్లాస్ 4, అలాగే ఆర్టికల్ 177 క్లాస్ 3 క్లాస్ E, అలాగే ఆర్టికల్ 171 క్లాస్ 5, అలాగే ఆర్టికల్ 172 క్లాస్ 1, మనందరికీ తెలుసు ఆర్టికల్ 356 క్లాస్ 1. ఓకేనమ్మా? సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ Maharashtra elections, and let us wait what will happen in Maharashtra. All the best.